మన యొక్క సోల్ డిజైన్లో ఉన్న విజ్డమ్ ఒకటి. మాయపరలోంచి కిందకి దిగినప్పుడు ఆ విజ్డమ్ వేరే రకంగా మనకు అర్థమైంది, వేరే రకంగా గుర్తుంది. బికాజ్ మాయపొర డిస్టార్ట్ చేసేసింది. అఫ్ కోర్స్ మాయపరలో ఉన్న టెక్నాలజీలు దేన్నైనా డిస్టార్ట్ చేస్తాయి. దేన్నైనా పాజిటివ్ని నెగటివ్గా, నెగటివ్ని పాజిటివ్గా ఎలాగైనా మారుస్తుంది. దీన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఎన్నో రకాల బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ తాలూకా సమ్మరీ అనే దాన్ని ఒక గురువు గారు ఆ శిష్యులకి బోధిస్తూ ఉంటారు. ఆ బోధిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అందులో కొంతమంది శిష్యులకి, ఒక శిష్యుడికి ఏంటంటే డౌట్ వస్తుంది. ఏంటి ఇలా చెప్తున్నారు, లైఫ్ ఈజ్ టు సెలిబ్రేట్ అని చెప్తున్నారు. లైఫ్ అంటే, జీవితం అంటే సెలిబ్రేట్ అని చెప్తున్నారు. అంటే బ్రహ్మచర్యం, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలి అని చెబుతున్నారు. ఆ శిష్యుడికి ఎందుకో డౌట్ వచ్చింది. ఏంటి ఇలా చెప్తున్నారు, సెలిబ్రేట్ అని చెప్తున్నారు, నిజమేనా? జీవితం అంటే, జీవన విధానం అంటే బ్రహ్మచర్యమా? అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. గురువు గారు, ఈ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ నిజమేనా? జీవితం అంటే, జీవన విధానం అంటే బ్రహ్మచర్యమా? లైఫ్ ఈజ్ సెలిబ్రేట్ అంటున్నారు కదా అంటే, ఏమో నాకు తెలీదు, మా గురువు గారు చెప్పారు అని. మీ గురువు గారు ఎక్కడి నుంచి చెప్పారు అని అడిగితే, అదిగో ఆ గ్రంథాలయంలో పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాల్లోంచి కాపీ చేసి చెప్పారు అని చెప్పి. అయితే కాపీ చేసిన ఎడిషన్ ని నేను చూడొచ్చా, ఆ రిటర్న్ స్క్రిప్ట్ ని నేను చూడొచ్చా అని అడుగుతాడు. అడిగినప్పుడు తప్పకుండా చూడు అని చెప్తాడు. గ్రంథాలయంలో ఒరిజినల్ బుక్ ని వెతుక్కుంటూ వెళ్తాడంట. గురువు గారు ఒరిజినల్ బుక్ లో లైఫ్ మీన్స్ టు సెలిబ్రేట్ అనుంది. మీరేమో కాపీ చేసినప్పుడు అక్షరాలు మిస్ అయిపోయి లైఫ్ ఈజ్ టు సెలిబ్రేట్ అనేసారు. తర్వాత ఆ బుక్ లోంచి ఇందులోకి కాపీ చేసినప్పుడు జీవితం అంటే సంబరాలు చేసుకోవడం అనే దాంట్లోంచి జీవితం అంటే సన్యాసం అని మార్చేశారు. అంటే భగవంతుడు ఏం చెప్పాడు? జీవితం అంటే సెలబ్రేషన్ అని చెప్పితే జీవితం అంటే సన్యాసం అని మార్చివేయబడింది. ఎందుకంటే మాయపరలో ఉన్న ఎన్నో డిస్టార్షన్స్. ఒక బుక్ లోంచి కాపీ చేయడమే, చూసి రాయడమే తప్పు జరిగితే, ఒక కళని మీరు మాయపొరకి అటువైపు నుంచి ఆత్మ విజ్ఞానాన్ని కళ రూపంలో ఇటువైపు తీసుకొస్తున్నప్పుడు, ధ్యాన అనుభవాన్ని కూడా అటు నుంచి ఇటువైపుకి మాయపొర లోపల నుంచి తీసుకొస్తున్నప్పుడు అందులో ఎంతవరకు సత్యం ఉందని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి.